దేవునికి మహిమ కలుగును గాక. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఇటు రీతిలో అందరినీ కలవడానికి దేవుడిచ్చిన ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఆయన నామాన్ని చేస్తూ గణపరుస్తూ మీ అందరికీ శుభాలను, ఈ యొక్క పునరుత్థానం యొక్క మహిమను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ బలపరిచి తన మహిమ కొరకు వర్ధలు చేయాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నా. ఈరోజున ఫాదర్స్ డే. ఈరోజున ఒక తండ్రి గురించి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక తండ్రి గురించి ఆయన చేస్తున్న గొప్ప విషయాల గురించి మనం తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ లైవ్ వీక్షిస్తున్న వారందరికీ కూడా, తండ్రులందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా ప్రభు పేరిట వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ గొప్ప సమయంలో మనమందరము ప్రభువును గణపరచవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఒక తండ్రి, పరమందున్న ఆస్తునుడైన తండ్రి గురించి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు మన జీవితంలో మనకి మన అవసరాలను బట్టి మనకు అండగా నిలబడడానికి, మన అవసరాలను బట్టి మనల్ని బలపరచడానికి, దేవుడు మన జీవితాన్ని ఫలభరితం చేయడానికి అన్ని విధాలా మనకి తోడై ఉన్న దేవుడై ఉన్నాడు. ఈ రోజున మనం చూడగలిగితే, ఈ రోజున మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఎన్నో చేయడానికి సిద్ధపడి కలిగి ఉన్న గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ రోజున మీ అందరికీ నేను ప్రభు పేరు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు మనకు చేయడానికి లేదా మనల్ని బలపరచడానికి అనేక రీతిలో దేవుడు గొప్ప కార్యాలు మన యందు జరిగించడానికి దేవుడు ఎప్పుడు కూడా తన మనసును సిద్ధపరచుకున్న దేవుడై ఉన్నాడు. తన మనసును ఎల్లవేళలా మన కొరకు సిద్ధపరిచే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఒక్కోసారి మనుషులకు ఎటు రీతిలో కోపం అనేది సహజమో, అదే రీతిలో దేవాది దేవుడికి మన ఎడల కొన్నిసార్లు కోపం వస్తుంది, ప్రేమ వస్తుంది, జాలి వస్తుంది. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆదరించి దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఆయన దేవుడిగా ఉంటే, ఆయన దేవుడిగా, రెండోది తండ్రిగా, మూడోది పోషకుడిగా, నాలుగోది నాయకుడిగా, ఐదోది రాజ్య పరిపాలన చేయవాడిగా మన జీవితాలని పరిపక్వం చేయడానికి దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్న దేవుడు. ఈ రోజున ఒక వాక్యాన్ని నేను మీకు చూపించాలని అనుకుంటా ఉన్నాను. ఈ కీర్తనకారుడైన దావీదు తన అమూల్యమైన మాటల చేత మాట్లాడుతూ ఉన్నప్పుడు 118వ కీర్తనలో దావీదు మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఒక మాటను తెలియజేశారు. 118వ కీర్తన 13వ వచనంలో, నేను పడినట్లు నువ్వు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేయుము, యెహోవా నాకు సహాయము చేయుము. ఈరోజున మీ అందరికీ ప్రభు పేరిట మంచి వచనాలను నేను మీతో మాట్లాడాలని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే దేవుడు ఒక్కోసారి మనుషులు చేస్తున్న అపరాధంను బట్టో, లేదా మనుషులు చేస్తున్న పనులను బట్టో, వారి క్రియలను బట్టో దేవుడు పలుసార్లు మనుషుల మీద కోప్పడేవాడు, లేదా
దావీదు అంటూ ఉన్నాడు, దావీదు తన చేసిన క్రియలను బట్టి లేదా చేసినట్టు పనులను బట్టి దేవుడి కోపం వచ్చి గట్టిగా తోసేసినప్పుడు మళ్ళీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నేను తోసిస్తే మళ్ళీ నా బిడ్డలను ఆదరించే వాళ్ళు ఎవరు, మళ్ళీ నా బిడ్డలను ఆదరించే వాళ్ళు ఎవరు, మళ్ళీ నా బిడ్డలను పైకెత్తే వాళ్ళు ఎవరు అని చెప్పి మళ్ళీ వెంటనే ఆదరించేవాడు మన పక్షం నుండిగా దేవుని వాక్యము రీతిలో నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. వెంటనే దేవుడు సహాయకుడై ఉన్నాడు. ఈరోజు చెప్తున్నాను, కొన్నిసార్లు తండ్రి కోప్పడే విషయమే మనకు కనబడుతుంది తప్ప తండ్రి ఆదరించే ఆదరణ కొంతమంది కనబడదు. మనకి పరిశుద్ధ లేఖనంలో తండ్రి గురించి ఉపమానం చెప్తూ ఉపమాన రీతిలో తెలియజేస్తూ అక్కడ ఏమంటా ఉన్నారనంటే తప్పిపోయాడు, కుమారు నా ఆస్తి నాకు ఇచ్చేయండి లేదా నా ధనం నాకు ఇచ్చేయండి అని చెప్పి తండ్రి దగ్గరికి రావాల్సిన ఆస్తుపాస్తులు వాటాలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. దూర దేశంలోకి వెళ్ళిపోయాడు. నా బతుకు నేను బతుకుతానని చెప్పి దూర దేశంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం చూసినట్లయితే, మనం ఆలోచన చేసినట్లయితే దూరదేశానికి వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నప్పుడు కొద్దికాలం ఉన్నప్పుడు ధనం అయిపోయింది. వాళ్ళ వీళ్ళు దోచుకుని పట్టుకు వెళ్ళిపోయారు. ఒకరింటికాడ పనివాడిగా ఉంటూ తను చేయు పనులన్నిటిని బట్టి అనేక రీతిలో దూషించబడ్డాడు, అనేక రీతిలో హేళన చేపట్టాడు. ఎటువేళకు ఓ పనివాడు ఒక మంచి పందులు మేపుకునే స్థలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పొట్టు తినడానికి కూడా అది సిద్ధపడ్డాడు. అప్పుడు అనుకున్నాడట, అదే నా తండ్రి ఇంటికాడ ఉంటే నాకు ఇంత దీనస్థితి ఉండేది కాదు కదా. ఒకవేళ నేను పస్తున్నట్టు తెలిసిన నా దేవుడు నా తండ్రి నాకు పోషకుడు అయ్యింది, నన్ను నడిపించేవాడు అనుకుని తన మనసులో అనుకుని తిరిగి తండ్రి ఇంటికి వస్తా ఉన్నాడు. ఏ బట్టలతో వస్తా ఉన్నాడు అంటే, మాసిపోయిన బట్టలతో, చిరిగిపోయిన బట్టలతో, దీన స్థితిలో ఉండి వస్తా ఉన్నాడు. దూరం నుండి తండ్రి చూసి అసలు తండ్రి నేటి ఉన్న తండ్రులు అయితే లేదా నేటి ఉన్న పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేయగలిగితే, ప్రజలందరూ ఆ యొక్క తండ్రి ఏం చేయాలని అంటే, అంతా పట్టుకుని వెళ్ళిపోయావు కదా, లేదా ఆస్తులన్నీ పట్టుకుని వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు గుర్తొచ్చేమా, లేదా ఇప్పుడు జ్ఞాపకం వచ్చేమా అని చెప్పి పలు రకాలుగా తండ్రులు అంటారు నేటి కాలంలో, నేటి పరిస్థితి. కొంతమంది తప్ప అందరూ కాదు. కొంతమంది అయితే ఏ మోహం పట్టుకుని వచ్చేప్పటికి నా దగ్గర ఏముందని వచ్చావు, అత్త పట్టుకుని వెళ్ళిపోయావు, నీ ఇష్టానుసారంగా బతకడానికి వెళ్ళి ఇప్పుడు జ్ఞాపకం వచ్చానా అని రకరకాలుగా అనే తండ్రులు ఉన్నారు. కొంతమంది తిట్టే వాళ్ళు ఉన్నారు, కొంతమంది గెంటేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు గవర్నమెంట్ ఎక్కద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేటి పరిస్థితులను బట్టి అయినను నేను ప్రభు పేరిట ఒక విషయాన్ని అయితే నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క పరిస్థితులను బట్టి నేను
తెలియచేసే విషయం ఏంటనంటే, ప్రభువుని బట్టి నేను తెలియచేస్తున్న విషయం ఏంటంటే, ప్రభు మాటను బట్టి నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. తిరిగి వచ్చాడు. తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, దూరం నుండి కొడుకు కనబడినప్పుడు దూరం నుండి పరిగెత్తుకుని తండ్రి వెళ్ళాడు. పరిగెత్తుకుని తండ్రి వెళ్ళి ఆ కుమారుని హత్తుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అనుకున్నాడు, అసలు ఇలా జరుగుతుందని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. నా తండ్రి వచ్చి నన్ను హత్తుకోవడం ఏంటి, నన్ను ఈ రీతిలో ఆదరించడం ఏంటి, లేదా ఈ రీతిలో వస్తాడని నేను అనుకోలేదండి. మనం అనుకుంటాము, ఇన్ని తప్పుదమని చేశాను కదా, ఇన్ని పాపములు చేశాను కదా, తండ్రి దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్తే, యేసుప్రభు దగ్గరికి వెళ్తే నన్ను క్షమించమంటే ఏం క్షమిస్తాడు అని చెప్తే, ఒక స్త్రీ యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చింది. దీన మనసుతో వచ్చింది. వచ్చిన తర్వాత తన దగ్గర అత్తరు బుట్టి తన విలువైన అత్తరును తీసుకొచ్చి, ఆమె కుటుంబ పోషణ నిమిత్తం వేశ్యగా మారి దానిలో వచ్చిన సంపద అంతా సంపాదించి విలువైన అత్తరు, అప్పుడు మనకి బంగారం వెండి ఎలాగైతే మనకు విలువనిస్తూ ఉన్నాయో, ఆనాటి కాలంలో ఆ స్త్రీ తన సముఖమందు ఆ విలువైన అత్తరు తన సముఖమందు ఉంచుకున్నప్పుడు, ఆ విలువైన అత్తరు ఏ రీతిలో అయితే ఆ ఇంటిలో ఉంటుందో ఆ యొక్క అత్తరును బట్టి ఆమెకు విలువనిస్తారు. ఆ యొక్క అత్తరునంతా తీసుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల మీద వేస్తూ ఉన్నప్పుడు వారందరూ ఎందుకు అలా వృధా చేస్తావు, ఎందుకు అలా ఇటువంటి పని చేస్తావు అని అంటే, అప్పుడు ఆమె పనికి మీరు అడ్డుపడండి, ఆమె చేసింది మంచిదే అని చెప్పి అందరూ కూడా అసహించుకున్నారు. అందరూ కూడా తప్పు అన్నారు. ఎందుకు ఇంత విలువైంది అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా, చాలా డబ్బులు వస్తాయి కదా, ధనం వస్తుంది కదా అని చెప్తే, ఆమె దగ్గర ఉన్నది అంతా ఇప్పుడు యేసుక్రీస్తు పాదాల మీద తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఇప్పుడు అన్నాడు, పశ్చాత్తాపడతా ఉన్నప్పుడు నీ యొక్క విశ్వాసమును బట్టి, లేదా నువ్వు చేసిన పనిని బట్టి, నీ పశ్చాత్తాపం బట్టి నీ విస్తారమైన పాపములన్నీ క్షమించబడ్డాయి అని చెప్పి, వారి పాపములన్నీ కూడా ఆ తల్లి ప్రార్థనలు, ఆ యొక్క తల్లి చేసిన పాపములన్నీ కూడా దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పూర్తిగా ఒక్కటి కూడా ఉంచకుండా పూర్తిగా అన్నీ నిర్మూలన చేసి అన్నిటినీ క్షమించారు. అలాగే తప్పిపోయిన కుమారుడు తన ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు కౌగిలించుకుని మెడ మీద ముద్దు పెట్టుకుని, రాన కుమారుడు అని చెప్పి తండ్రి హత్తుకుని తన ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లోనికి రమ్మని, ఇంటిలో రమ్మని తన యొక్క శరీరం అంతా శుభ్రం చేసి స్నానం చేయించి విలువైన వస్త్రములు తిరిగి అతనికి తొడిగి, తన దగ్గర ఉన్న బంగారు ఉంగరములు తన కుమారుడు యొక్క చేతికి పెట్టి, వేలకు పెట్టి, ఆ రోజున అక్కడ ఉన్న ప్రజలందరినీ పిలిచి గొప్ప విందు చేసి, నా కుమారుడు తిరిగి నా ఇంటికి వచ్చాడని గొప్ప విందు చేశాడు. ఇక్కడ విషయం చెప్తాను, మీ అందరికీ గమనించండి. తప్పిపోయిన కుమారుడు పూర్తిగా ఆస్తంతయు పట్టుకెళ్ళిపోయాడు, కానీ తండ్రి అవన్నిటిని ఏమీ లెక్కలోనికి తీసుకోకుండా విలువైన వస్త్రములను, రెండోదిగా మనం చూస్తున్నప్పుడు బంగారం ఉంగరములను ధరింపజేసి తన ఇంటిలోనికి ఆహ్వానించిన రీతి మనం చూస్తే, కొన్నిసార్లు మన అపరాధముల చేత, మన పాపముల చేత, లేదా మన ఆలోచన చేత, మన దురాలోచన చేత ప్రభువును విడిచిపెట్టి మనం వెళ్ళినాను, దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. అందుకే దావీదు అంటా ఉన్నాడు, నేను పడినట్టు నన్ను గట్టిగా తోసితివి కానీ
వెనువెంటనే నువ్వు నాకు సహాయము చేసిన వాడిగా ఉన్నావు. తర్వాత వాక్యం తెలియజేస్తా ఉన్న మరొక మాటని చూసినట్లయితే, యెహోవా 118వ కీర్తనలో 18వ వచనంలో, యెహోవా నన్ను కఠినంగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఒక్కోసారి మనం చేస్తున్న పనులను బట్టి దేవుడు ఏదో ఒక ముళ్ళు అలా గుచ్చి ఆపుతాడు. అలా ఆపకపోతే కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ఆలోచనలు బట్టి మన తీరు, మన ఆలోచనలు, మన విధానం మారదు. కనుక నేను ప్రభు మాటను బట్టి నేను తెలియజేస్తున్నది ఏంటంటే, దేవుడు మానవుల మీద కోప్పడతాడు కానీ దేశించడు. కోపం వెంటనే ఆయన కోపం, దేవుడు వాక్యం చెప్తున్నాడు, ఆయన కోపం నిమిషం మాత్రం, ఆయన దయ నిరంతరం. కానీ ఫర్దర్ రివర్స్లో మనం చూసినట్లయితే మనుషుల కోపం నిరంతరం, దయ మాత్రం కొత్త కాలమే. కానీ దేవుడు వాక్యం చెప్తుంది కోపడు, కానీ అది సూర్యుడు అస్తమించేంత వరకు కూడా ఉండకూడదు. సూర్యాస్తం వరకు అది ఉండకూడదు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక ప్రభు పేట నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మన పరమ తండ్రి నిత్యము మనల్ని ఆదరించడానికి సిద్ధపడి ఉన్న గొప్ప దేవుడు. సమయం ఏంటి, ఆ సమయం ఏంటి, కష్టమని అడిగితే నిన్ను ఆదరించడానికి సిద్ధము ఉన్న దేవుడు అని మనం ఎంతలా గౌరవిస్తూ ఉన్నామో, రెండోదిగా ఆయన మన తండ్రి. అందుకే యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు, తన విలువైన ప్రసంగంలో ఆయన మీరు ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడ ఏమన్నాడంటే, యేసు ప్రభువారు నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి అని చెప్పాడు. ఒకసారి నేను వాక్యాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకి ఈ మాటలు మనకి స్పష్టంగా కనిపించబడుతూ ఉన్నాయి. ఆయన అంటూ ఉన్నారు, కాబట్టి మీరులా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ మా తండ్రి, అక్కడ యేసు ప్రభు వారు అన్నారు ఏకవచనాన్ని పలికారు, అక్కడ మా అందరికీ తండ్రి. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఆయన ఎలాగైతే తండ్రి అన్నాడో, మనకి అదే రీతిలో తండ్రి అన్నాడు. మనకి యేసు ప్రభు వారు ఇచ్చిన రక్షణ యొక్క విలువ ఏంటో తెలుసా? అర్హత. ఎందుకు తెలుసా? కుమారుని యొక్క అర్హత లేదా హక్కు కలిగి ఉన్న వారమే ఉన్నాం మనం. ఎందుకో మీరు గమనించండి మాటను. యేసు ప్రభు వారు ప్రార్థన చేయనప్పుడు మా తండ్రి అంటే అక్కడ చాలా మంది రమారమి పురుషులే ఇంచుమించు 5,000 మంది ఉన్నారు. పురుషులే ఇంచుమించు 5,000 మంది, ఇంకా స్త్రీలు పిల్లలు అందరూ లెక్క పెట్టలేదు. అక్కడ పురుషులే 5,000 మంది ఉన్నారు. సుమారు రమారమి అని చూసుకుంటే పిల్లలందరినీ చూసుకుంటే 12,000 మంది చూసుకోవచ్చు లెక్కకి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తామనండి, 12,000 మందిని చూస్తూ ఉన్నాం. 12,000 మందిని మనం లెక్కలోనికి మనం తీసుకున్నట్లయితే, లేదా ఆ లెక్కల ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే, ఆ 12,000 మందిని మనం లెక్కలో తీసుకున్నట్లయితే వారందరికీ చెప్తా ఉన్నాడు పరలోకమందున్న మా తండ్రి. అంటే యేసు ప్రభువారు అక్కడ నా తండ్రి అని సంబోధించట్లేదు, మా తండ్రి అన్నాడు. అంటే మనందరికీ ఆయన తండ్రి అని ఆయన సంబోధిస్తున్న విషయాన్ని చూపిస్తా ఉన్నాను. అక్కడ మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఉపవాస ప్రార్థన గురించి సంబోధిస్తూ, ఉపవాస ప్రార్థనలో ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఉపవాసం చేయనప్పుడు 17వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటలు తెలుసా? ఉపవాసం చేయనప్పుడు మనుషులు కనబడవలనని కాక రహస్యమందున్న
నీ తండ్రికే, నీ తండ్రికే క్వశ్చన్ చెప్తాను, నీ తండ్రికే చెప్తున్నా. అక్కడ బోధిస్తున్నప్పుడు మన తండ్రి అన్నాడు, ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు నీ తండ్రి అంటే ఇక్కడ అంతా మనం చూసినప్పుడు మా నీ అనే ఈ యొక్క పదం చూసినప్పుడు ఇక్కడ మనకి తండ్రి, దేవుడైన యెహోవా మనకి తండ్రి అయినాడు, మనకి హక్కు కలిగి ఉంది. మనల్ని ప్రార్థన చేయడానికి ఏమాత్రం సందేహపడవలసిన విషయం లేదు. ఎందుకంటే దేవుడు మన జీవితాన్ని పరిపక్వం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చింది. దేవుడే ఆశీర్వాదంగా మరంగా మార్చడానికి ఈ భూమి మీదకి వచ్చింది. ఆయన అంటా ఉన్నాడు, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. మన తండ్రిగా పిలువబడుతున్నాడు. ఆయనతో మనం మాట్లాడడానికి, లేదా ఆయనతో మనం సంభాషించడానికి, లేదా ఆయనకి మనం ప్రార్థన చేయడానికి పూర్తి హక్కు ఉంది. మనకి హక్కు కలిగిన వారమే ఉన్నాం. దేవుడు అంటా ఉన్నాడు, నన్ను అడిగిన వారికి నా యందు మీరును, మీ యందు నేను నిలిచి ఎలా మీకు ఏది ఇష్టం అడిగా నేను చేస్తాను. మీకు ఏది ఇష్టం అడిగా నేను చేస్తాను, నేను ఇస్తాను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని వాక్యం తెలియజేస్తాను. విశ్వాసంతో అడిగితే పాపము క్షమించబడుతున్నాయి, విశ్వాసంతో అడిగితే క్షమించబడతా ఉన్నా. ఈ రోజున మన పరమ తండ్రి మనల్ని ఆదరించి విధంగా మనం చూసినట్లయితే ఆయన కోపం ఉంటుంది కానీ నిమిషం మాత్రమే. ఇది వెరీ షార్ట్ టైం, వెరీ కొంచెం అంటే మనం చూసినట్లయితే మిల్లీ సెకండ్స్ టైప్లో మనం చూస్తాం అంత ఆయన కోపం. కానీ గట్టిగా తోసేశాడు. పట్టడానికి ఎంత టైం పడుతుంది? ఎన్ని సెకండ్స్ పడుతుంది? ఒక వ్యక్తిని మనం తోసేసామనంటే పడిపోవడానికి అతను ఎన్ని సెకండ్స్ పడుతుంది? వితౌట్ 1.5 సెకండ్స్లో లేదా 1.5 సెకండ్స్లో పడిపోతాడు. 1.5 సెకండ్ అది మనం చూసినట్లయితే, ఆ క్యాలిక్యులేషన్ చూసినట్లయితే 1 సెకండ్స్లో 1 and 2 సెకండ్స్లో కింద పడిపోతాడు. అంటే దేవుని యొక్క సహాయం ఇస్తా ఉందని అంటే ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన గట్టిగా ఇస్తా ఉన్నాడు, కానీ వితౌట్ సెకండ్స్లో ఎన్ని ఆదరణ వస్తూ ఉంది. పడిపోవడానికి మనిషికి ఎంత టైం పడుతుంది? కింద పడిపోవడానికి ఎంత టైం పడుతుంది? విత్ వెరీ షార్ట్ టైం. అంటే దావీదు అంటా ఉన్నాడు 118వ కీర్తనలో ఆయన అంటా ఉన్నాడు, నేను పడినట్టు నువ్వు దాన్ని గట్టిగా తోసితివి, నేను పడినట్లు. 13వ వచనము 118 మన మూల వచనము 118వ కీర్తన 13వ వచనము, నేను పడినట్లు నువ్వు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. అంటే సహాయం చేశానంటే వితౌట్ సెకండ్స్లో విషయం చెప్తున్నాను. కోపం వచ్చి కట్టేశాడు, కానీ వితౌట్ సెకండ్స్లో ఆయనకి దయ వచ్చింది. మినిట్స్లో కాదు అంటలేదు, మినిట్స్లో కాదు, అవర్స్లో కాదు, గంటల్లో కాదు, రోజుల్లో కాదు, సంవత్సరంలో కాదు, వితౌట్ సెకండ్స్లో. నా మాట మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వితౌట్ సెకండ్స్లో ఈ మాట విన్నవాళ్ళు, లేదా ఈ వాక్యం విన్నవాళ్ళు ఈ యొక్క ఒక్క విషయం ఆలోచించి మీ విలువైన కామెంట్స్ని దేవుని మహిమపరిచే నిమిత్తమై విలువైన కామెంట్స్ను ఈ యొక్క కామెంట్స్ బాక్స్లో మీరు పెట్టండి. నేను సంతోషిస్తాను. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన కోపం మన మీద ఉంది, కానీ ఆయన దయ వితౌట్ సెకండ్స్లో, ఆయన కోపం ఒక సెకండ్స్లో ఎలా వచ్చిందో ఆయన దయ అంత స్పాట్లో వెంటనే దయ కలిగి మనల్ని నిలబెట్టి సరిచేసి ఆదరించి గొప్ప చేసి మనం దీవెనకరంగా నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక నేను ప్రభు మాటను బట్టి ఉదయకాల సమయంలో పరమ తండ్రి అయిన దేవుడు తను అడిగిన వారికి ఎంతో నిశ్చయముగా ధారాళముగా దేవుడు అయినాడు. ఆయన దగ్గరికి వచ్చి తండ్రి అనే హక్కుతో అడుగు. ఆయన మనకి తండ్రి దగ్గర అడగడానికి సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు. కనుక ఉదయకాల సమయంలో ఇది వెళ్ళి ద మార్నింగ్ ఆల్మోస్ట్ 8 అవుతా ఉంది. ఈ టైంలో
ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనం బలపరచడానికి దేవుని సహాయము సెకండ్స్లోనే మనకు అందించి దేవుడు అయినాడు. మనం పడిపోతుంటే చూస్తూ ఉండేవాడు కాదు. ఆయన ఆదరించేవాడు, బలపరిచేవాడు, దీవించేవాడు. మన జీవితాన్ని ప్రభావితంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలిచి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా పెంపొందించు దేవుడై ఉన్నాడు. కనుక ఈ లైవ్ వీక్షిస్తున్న వారందరికీ, ఈ వాక్యం వింటున్న వారందరికీ దేవుడు దగ్గర నుంచి మనం వెళ్ళిపోయినా దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోలేదు. దేవుడిని మనం కాదనుకున్నా దేవుడు మనల్ని కాదనుకోలేదు. దేవుని దగ్గర మనం లేకపోయినా దేవుడు మన దగ్గర లేకుండా లేడు. కానీ మనం చేయవలసిన విధానం ఏంటంటే ఇంతకన్నా గొప్ప కార్యాలు ఆయన నీ దగ్గర ఉన్నాడు, కానీ నీ హృదయంలో లేదు. ఈరోజు దేవుడు నీ హృదయం మందిలో స్థానం అడుగుతా ఉన్నాడు. నేను నీ తలుపు దగ్గర, నీ హృదయం అనే తలుపు దగ్గర నుండి తడుతూ ఉన్నాను. ఎవడు నా స్వరం విని తలుపు తీస్తాడో వాడిలో నేను ఉంటాను, వాడిలో నేను నివాసం చేస్తాను. ఈ రోజున మనకు 3 మందిరాలు ఉన్నాయి. ఒకటి యెరూషలేము మందిరము, దేవుడు స్వాచ్ఛంగా ఏర్పాటు చేసుకున్న యెరూషలేము మందిరం. రెండవ మందిరము దేవుని ప్రార్థనా మందిరం అనే మందిరం. 3వ మందిరము నీ హృదయం అనే మందిరం. నీ హృదయము దేవుని నివాస స్థలముగా మార్చబడి, అంటే దేవుడు అంటూ ఉన్నాడు, మోషేతో సెలవిచ్చాడు ఏమనంటే, నేను నివాసం ఉండడానికి నాకు ఒక స్థలాన్ని నిర్మించు, ప్రత్యక్ష గుడారం నిర్మించు, దానిలో నేను నివాసం చేస్తాను, దానిలో నేను ఉంటాను అని చెప్పి ఆయన దానిలో నివాసం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్న దేవుడు. మన హృదయంలో స్థానం అడుగుతూ ఉండాలి. యేసు ప్రభువారు మనకు తోడుగా ఉండడానికి నిత్యము ఆయన మనల్ని ఆదరించడానికి సిద్ధపాటు కలిగి ఉన్న గొప్ప దేవుడైన. కనుక ఈ రోజున ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను నేను, దేవుడు మనలోకి వస్తే మనం రక్షించబడతాం, తండ్రితో సమాధానం చేయబడతాం, పరిశుద్ధాత్మతో నింపబడతాం. దేవుని కార్యాలు మన జీవితాలు జరుగుతాయి. దేవుని మందిరముగా మనం మార్చబడాలి. దేవుని శక్తిని ప్రచురం చేయ నిమిత్తమై దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడని మరొకసారి నేను అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. దైవ సేవకులారా, విశ్వాసులారా, గమనించండి. దేవుడు మనకుండగా కొన్ని ఆందోళన అనేవి మన కళ్ళ ముందు కనబడినను దేవుడు మనందరికీ అన్ని విషయాలు మనకు జయమిచ్చునుగాక. అన్ని విషయాలు మనకు జయమిచ్చి మనల్ని బలపరచడానికి సిద్ధపాటు కలిగి ఉన్న దేవుడై. అందుకని నేను ప్రభు పేరిట దేవుని మాటలను, దేవుని శక్తివంతమైన కార్యాలను నేను మీకు తెలియచేయాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తూ, ఈ శాంతి దైవ సన్నిధి మందిరము తరపున తండ్రులందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, కష్టమందును నష్టమందును బిడ్డలను ఆదరిస్తూ నిలబడుతున్న తండ్రులందరికీ ఈ రోజున తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా, మీరు చేయుచున్న పనిలో మిమ్మల్ని దేవునికరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మలచి మీ కుటుంబాన్ని పెంపొందించడానికి దేవుడు సహాయం దయచేసి కృపనిచ్చి దీవించి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ఈ యొక్క లైవ్లో వీక్షిస్తున్న వారందరూ కూడా దయచేసి తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ప్రార్థన ముగించుకుందాం. స్తోత్ర మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరమ కలిగిన మా గొప్ప దేవ, శక్తిమంతుడా, కృప కలిగిన దేవ, నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ సన్నిధిలో నీ యొక్క సముఖమందు ఇటు రీతిలో మేము కూడియండి. నీ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన సన్నిధిని మేము అనుభవించడానికి, నీవిచ్చిన కృప ద్వారా మేము బలపరచబడడానికి, నీ సన్నిధి మాతో ఉంచడానికి ఇది సిద్ధపడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. ఈ రోజున నీ మాటను మాకు అందించి, నీ దయ, నీ యొక్క కృప
ఎంత వేగముగా మా మీదకి వస్తూ ఉందో, ఎంత హెచ్చుగా ఉన్నదో మరొకసారి మీరు తెలియజేసిన దాన్ని బట్టి నీకు వందనాలు. మీరు మా మీద కోపడినను వెంటనే మా మీద కృప చూపించి దేవుడై ఉన్నావు గనుక కృప చూపించి బలపరిచి దీవించినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. ఈ లైవ్ ద్వారా వీక్షించిన బిడ్డలను బలపరిచింది, వారిని సన్నిధిగా ఆకర్షించండి, బలపరచండి. సేవకులను బలపరిచింది, వారి సేవ పరిచయలను దీవించండి. ఇక్కడున్న సంఘమును బలపరచండి. వాక్యంలో వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు, మేలైన కార్యాలు జరిగించి బలపరచండి, దీవించమని యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపే, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, కాపుదల, ఆదరణ, సహాయం కూడిన మనకు సకలులకు సకల పరిశుద్ధులకు సదా తోడుగా ఉండి నడిపించును గాక. అందరికీ వందనాలు. అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వారి మీ కుటుంబాలకి దేవుడు కృపయు సమాధానము అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.